మంట పుట్టింది. పుట్టించింది ఎవరు? నజరేయుడగు యేసు. మన ఎత్తులు, పై ఎత్తులు, మన జిత్తులు, 80 సంవత్సరాల మన స్ట్రాటజీ మొత్తం ఏమైందిరా? లోకము ఆయన వెంట పోవచ్చున్నదే, అంతే పోయిద్ది, అంతే. నువ్వు ఎన్ని తిప్పలన్నబడు. ఎందుకంటే ఆయన ఎవరిని బలవంత పెట్టాడు, అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆయనలో ఉన్న ఆకర్షణ అది. ఆయనలో ఉన్న ప్రేమ, దయ, కరుణ, క్షమ, దేవత్వపు వ్యక్తిత్వ సౌందర్యం, త్యాగం ఆ బలీయమైన ఆకర్షణ. మేము ఎవరిని బలవంత పెట్టం. మేము అసలు ఎవరిని బెదిరించి మతాలు ఇంతవరకు మార్చలేదు. అసలు ఈ మధ్య జరుగుతుంది. జాగ్రత్త, నువ్వు అది వదిలిపెట్టి ఇందులో రాకపోయి ఉంటే నీ జాబు లేపుతాం అనే కర్మ క్రైస్తవ్యానికి పట్టలేదు. పట్టలా. క్రైస్తవ్యం ఫోర్స్ ఏంటో తెలుసా? పోతే పోయింది వెధవ జాబు, నాకు యేసయ్యే కావాలని ఇస్సిరి అవతల పడేసి వస్తాడు రా బాబు. యేసు ప్రభు దగ్గరికి నువ్వేం చర్చికి పోతున్నావు అని తెలిసింది, మా కులంలోంచి వెళ్ళేస్తా, మా సంగతి తెలియదు నీకు అని కమిటీ మీటింగ్ పెట్టి పెద్దల్లో ఏమంటే దిక్కుమాల పెద్దలు కూర్చొని తీర్పులు తీర్చి బెదిరించి దేవుని మందిరానికి వచ్చేవాడిని ఆపుకునే కర్మ మిగిలిన మతాలకి. కానీ క్రైస్తవానికి నా తొక్కలో కులం లేదు, తోటకూర కట్ట లేదని చెప్పి ఎత్తాడు బగలు కొట్టి, బాగా మీరు అందరూ వెళ్ళేస్తే నాకేం దిక్కు లేదా, సంఘం ఉంది, ఏసై ఉన్నాడు, ఎవడు లేకపోయినా పర్లా నాకు ఏసై ఉంటే చాలు అని తెగించి ఇస్సిరి అవతల కొట్టి వస్తారు. అది క్రైస్తవ్యం. అవన్నీ బలవంత పెట్టదో. కానీ క్రీస్తులో ఉన్న ఆకర్షణ అది. ఆ ఆకర్షణ, బలము. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధ దేవుడు, పాపులైన మానవుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, త్వరలో రాబోతున్న దేవుడు, ప్రాచీన సాహిత్యాలన్నీ ఏకమై సాక్ష్యం ఇచ్చిన దేవుడు యేసు ప్రభు అని జనము గుర్తుపట్టి పరిగెత్తుతున్నారు. పరిశుద్ధాత్మ